గురుగారు సప్త చిరంజీవులు అంటే ఎవరు? వారి గురించి క్లుప్తంగా మాకు తెలియజేస్తారు. చిరంజీవులు అనగానే కలకాలం ఉండేవారు అని అర్థం. కలకాలం ఎలా ఉంటారు? రెండవ ప్రశ్న. ఏది కూడా ఆరంభం అన్నప్పుడు అంతం కావాలిగా. ఓ కార్యక్రమం ప్రారంభం అవుతుంది, అంతం కూడా ఆ కార్యక్రమానికి ఉంటుంది. ఒక ప్రయాణం ప్రారంభమైంది, లక్ష్యం కూడా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకోవడం ఆరంభించారు, ఎంతకాలం మాట్లాడుకుంటారు? లక్ష్యం ఉంటుంది, విడిపోవడం తప్పదు. ఎవ్రీ మీటింగ్ టుగెదర్ ఆర్ కమింగ్ టుగెదర్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ డిపార్చర్ అని కూడా ఆంగ్లంలో ఒక వాక్యం ఉంది. ప్రతి కలయిక ఒక విడిపోవడానికి పునాది, ఆరంభం. ఈ నేపథ్యంలో చిరంజీవులు అనగానే కలకాలం అని అనుకొనరాదు. అశ్వత్థామ బలివ్యాస హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, ఈ క్రమంలో ఈ 7 పేర్లు చెబుతారు. అలాగే ఈ 7 పేర్లు కాకుండా 8వ వాడిగా మార్కండేయుడి పేరును కూడా పురాణ ప్రపంచం కీర్తిస్తుంది. శివ అంటే రేపు, రేపు అన్న ఆలోచన లేకుండా ఈరోజు ఏముందో, ఇప్పుడు ఏముందో ఇదే శాశ్వతం. అశ్వత్థామ పరమాత్ముడిని సైతం తన ముందు ఇలా చేయి చాచి అర్థించేటటువంటి స్థితికి తీసుకుని వచ్చినటువంటి మహానుభావుడు బలిచక్రవర్తి పాతాళంలో ఉన్నాడు. అనంతమైనటువంటి పురాణ ప్రపంచాన్ని మనకు అందించిన వ్యాసుడు. ఒక వ్యక్తి చిరంజీవిగా ఎప్పుడు మారతాడు? దైహికంగా వెళ్ళిపోవచ్చునుగాక, కానీ అతడి బోధలు, అతడి విధానాలు, అతడి తత్వదర్శనం కలకాలం కొనసాగింపబడే నేపథ్యంలో అతడు కలకాలం ఉండేవాడుగానే మనం భావన చెయ్యాలి. మనం కూడా చిరంజీవిత్వం పొందవచ్చు. సమాజానికి, ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేస్తే, కలకాలం ఉండే పనులు చేస్తే వ్యక్తి ఎప్పుడూ చిరంజీవి కాడు. అతడు చేసే పనుల వల్ల అతడికి చిరంజీవిత్వం ఆపాదింపబడుతుంది. ఇప్పుడు వ్యాసుడు లేడు, కానీ వ్యాసుడు అందించిన పురాణాలను మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఆంజనేయుల వారు ఉన్నారా? రామాయణం అనగానే హనుమంతుల వారి జ్ఞాపకం రాక మానరు. అశ్వత్థామ, మహాభారతం అనగానే జ్ఞాపకం రాక. ఈ నేపథ్యంలో మనం కూడా చెరువులను కాపాడడం, మొక్కలు పెంచడం, గ్రంథాలు రచించడం, వైద్యాలయాలకు సహాయం చేయడం, వృద్ధాశ్రమాలకు సహాయం చేయడం, బడికి సహాయం చేయడం, ఈ విధంగా 7 సంతానాలు పొందితే కూడా ఇవి 7. ఈ రకంగా కూడా మనం చిరంజీవిత్వాన్ని పొందవచ్చు అని చెప్పడం కోసమే మన ప్రాచీనులు సప్తైతే చిరజీవినః అశ్వత్థామ బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ ఈ శ్లోకాన్ని అందించారు. ఇది నేపథ్యం.